పెద్దలు మరి పాస్టర్లకి మరి మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు. సంఘం అందరికి కూడా వందనాలు. మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారో నాకేం తెలియదు. నేనైతే సంతోషంగా ఉన్నాను, ఉత్సహిస్తున్నాను. అదే కదా ఇందాక చదువుకున్నాము, సంతోషించాలి, ఉత్సహించాలని కదా. అదేవిధంగా బాధపడుతూ భయపడుతున్న వారు కూడా ఉన్నారు సంఘానికి రావడానికి. సో కనుక భయం ఎందుకు? లోకంలో నుండి ప్రభువు మనల్ని పిలుచుకున్నాడు సంఘముగా, కుటుంబంగా. ఆయన వెలుగుని ప్రకాశింపజేసి మన పైన. సో వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉండదు కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అనిపిస్తూ ఉంది ఏదంటే తెలియజేయాలి, ప్రార్థన చేసుకోవాలి, మనం నిలబడాలి, కట్టుకోవాలి. దేవుడు మరలా జీవితాలని చిగురింపజేస్తాడు. అంతేగాని భయపడితే ఇంకా దేవుని సన్నిధికి మనం రాలేము. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ మనం నిలబడలేము. మన జీవితాన్ని ఫస్ట్ సరి చేసుకోవాలి. అయితే కీర్తన 92 మనము చూస్తే కనుక ఒక విధమైన ఇంట్రొడక్షన్ ఇవ్వాలి అని అనుకుంటే, కృతజ్ఞత కలిగి ఉండడం, దేవునికి స్తుతులు చెల్లించడము, అది ప్రతి దినమును. తర్వాత ఈ కీర్తన ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందంటే, విశ్రాంతి దినమునకు తగిన కీర్తనగా కనిపిస్తూ ఉంటుంది. ఇజ్రాయేలీయులు 6 రోజులు పనిచేసి 7వ దినమున దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ విశ్రాంతి దినమును పాటిస్తూ ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ కృతజ్ఞతగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అయితే కొత్త నిబంధనలో కింద ఉన్నటువంటి మనకేంటంటే, మొదటి రోజు ఆదివారము ప్రభు దినం మందు. అయితే ఈరోజు ఫస్ట్ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాము, మిగతా 6 రోజులు పనిచేస్తాం మనం. అంటే దేవునికి మొదటి ప్రయారిటీ ఇవ్వడము. సో 3 విషయాలు ఇందులో ఒకసారి మనం చూసుకుంటే, ఇందులో 3 విషయాలు కనిపిస్తాయి. ఒకటి డైలీ లైఫ్, ఉదయము రాత్రి మన డైలీ లైఫ్. దేవుడు ప్రతి దినము మనకి నూతన దినం ఇస్తున్నప్పుడు ఉదయాన్నే లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా మీ కృపను బట్టి ఈ నూతనమైన దినం ఇచ్చావు, ఈ నూతనమైన సమయాన్ని ఇచ్చావు, ఈ నూతనమైన అవకాశం నాకు ఇచ్చావు, దీన్ని బట్టి మీ కృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా అని ప్రార్థన చేసుకోవడం. తర్వాత ఈ దినమంతా నాకు తోడైండుము దేవా, మీ సాక్షిగా మీ బిడ్డగా జీవించాలి, వెలుగుగా ఉప్పుగా ఉండాలి లోకానికి, అందుకే నన్ను పిలిచి ఉన్నావు కాబట్టి ఈరోజంతా నా ప్రయాణంలో తోడయండుము, నా ఆలోచనలో తోడయండుము, నువ్వు నా కాపరి కనుక, నిన్ను గొర్రెని కనుక, నన్ను కాయువాడు నీవు అని ప్రార్థన చేసుకుంటాం కదా. తర్వాత నైట్ పడుకునే ముందు ఆయన ఒక ప్రొటెక్షన్ ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేస్తాం, ఆయన విశ్వాస్యతను బట్టి మనము స్తుతిస్తూ ఆ దినంలో మనము రెస్ట్ తీసుకుంటాం, పడుకుంటాం కదా. రెండోది వచ్చేసి ప్రెజెంట్ స్ట్రగుల్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మన ఆత్మీయ జీవితంలో, సంఘ జీవితమే కానీ, బయట జరుగుతున్నటువంటి విషయాలే కానీ, ఏ విధంగా భక్తిహీనులే కానీ, అవిశ్వాసులే కానీ, వారి యొక్క పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా మన పరిస్థితులు అవుతూ ఉన్నాయి, దాన్ని బట్టి కూడా 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం అవంతా కూడా వివరిస్తూ ఉంటుంది. తర్వాత భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణ, ఏ విధంగా మనం వృద్ధాపంలో కూడా మనము ఏ విధంగా ఫలిస్తామో, దేవుని యొక్క నీతిని పొందుకున్నటువంటి మనము నీతిమంతులుగా ఏ విధంగా చిగురిస్తామో, దేవుని సన్నిధిలో నాటబడితే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని కూడా కీర్తన చెబుతూ ఉంటుంది. మొదటి నుంచి 3 వచనాలు ఒకసారి చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా, ఎందుకంట ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తలంతుల స్వరమండలముతోను గంభీర. అయితే ఇక్కడ ప్రచురించుట మంచిది, దేవుని గురించినటువంటి సంభాషణ చేసి ఆయన కృపను, ఆయన విశ్వాసతను జ్ఞాపకం చేసుకొని ప్రచారం చేయడం, చెప్పడము. అందుకే 98వ కీర్తన 1వ వచనంలో ఏముంటుందంటే, మేము నా నోటితో నీ కార్యములను వివరించదను, చెప్పేదను, నెక్స్ట్ తరాలకు చెప్తాను మీ కృపాతిశయమును బట్టి అని అంటాడు అక్కడ. అయితే ఈ దినమున మనము ఆయన కార్యములను జ్ఞాపకం చేసుకొని, ఆయన కృపను బట్టి, ఆయన కనికరమును బట్టి, ఆయన దయను బట్టి మనం ఇతరులకి ప్రచారం చేయగలుగుతున్నామా లేదా అనేది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. ఇంట్లో కూర్చున్నప్పుడే కానీ ఇంట్లో వారితో మన ముందు తరాలు ఉన్నారు, మనతోనే జనరేషన్ అయిపోలేదు, మనం ముందు తరాలు ఉన్నారు, వారికి తరం మన నోటితో ఆయనను స్తుతించడం, ఆయన గురించి, ఆయన చేసిన కార్యముల గురించి చెప్పడం, ఆ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి మనం. తర్వాత 4వ వచనం ఒకసారి చూస్తే, ఎందుకు
చేయాలి అలా అంటే, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతు పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఇక్కడ ఆయన కార్యమును, ఆయన చేతి పనులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదట ఏంటంటే, ఆయన ఈ సృష్టిని ఈ విధంగా సృష్టించాడు. పలుకుమని ఆ విధంగా పలకగా అవి ఉనికిలోనికి వచ్చాయి కదా. అంటే ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి. దేవుడు సజీవుడు గనుక ఆయన మాటలు సజీవమైనవి. ఆ మాట చేత ఆయన కలుగుమని పలకగా అవి ఉనికిలోకి వచ్చాయి. తర్వాత ఆయన చేతి పని నరుణ్ణి మంటి నుంచి తయారు చేశాడు కదా, సృష్టించాడు కదా. నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదెను, నరుడు జీవాత్మ ఆయన. ఇది దేవుని యొక్క కార్యం. మళ్ళా ఇంకోటి ఏంది, ఆయన చేసిన ఆశ్చర్య కార్యంలో ఐగుప్తు దేశంలో నుండి మన పితరులని విడిపించి తీసుకొచ్చాడు. ఏ విధంగా? ఊరికేనా? గొప్ప కార్యం తెగుళ్ళు, తర్వాత ఆయన బాహుబలము చేత, హస్తము చేత ఆయన విడిపించి తీసుకొని వచ్చాడు. తర్వాత వారిని అరణ్య మార్గంలో వారిని పోషించడము, వారిని సంరక్షించడము, ఇది తర్వాత దేశంగా ఏర్పడినప్పుడు ఇరు దేశాల నుంచి శాంతి సమాధానం ఆయనతో ఉన్నప్పుడు ఆ విధమైన ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా ఆయన కార్యములు. కాబట్టి ఇక్కడ అందుకే అంటున్నాడు, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతు పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడి కార్యములు చేశాడా లేదా అనేది జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే నిర్గమకాండంలో కూడా ఏమని ఉంటుందంటే, దేవుడు మోషేకు చెప్పినప్పుడు, మోషే ఇజ్రాయేలీయుల పెద్దలను పిలిపించినప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, మీరు ఈ విధంగా గొర్రెపిల్లని ఇలా బలి ఇవ్వాలి, తర్వాత రక్తము మొత్తం ద్వారాల మీద పూసుకోవాలి, అవన్నీ చెప్పిన తర్వాత మీ పిల్లలు, మీ నెక్స్ట్ తరము ఇది ఏంటి, ఇది మనం ఆచరిస్తుంది ఏంటి అని అడిగినప్పుడు, ఇది యెహోవాకు పస్కా బలి, మన పితరులను దేవుడు ఏ విధంగా విడిపించి తీసుకొచ్చాడో అని వివరించి చెప్పాలి అని అంటాడు. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో కూడా 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఏముంటుంది, 11-9లో కూడా ఈ ధర్మశాస్త్రం గురించి మీ పిల్లలకు అభ్యసింపజేయాలి. మీరు పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, ఏది చేసినా కానీ సంభాషణ చేయాలి, అవి మాట్లాడాలి అని ఉంటుంది. అందుకే కీర్తనలో 105 వచనంలో ఏముంటుందంటే, ఆయనను గురించి పాడుడి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను వివరించుడి, సంభాషణ చేయుడి వాటి గురించి అంటారు. సంభాషణ చేయడం అంటే మాట్లాడడానికి మనం గోడలతో మాట్లాడడం కదా, మనుషులతో, ఒక వ్యక్తి మనిషితో మాట్లాడతాం. దానికి ఇద్దరు కావాలి కదా, మినిమం ఇద్దరు కావాలి మాట్లాడుకోవాలనుకున్నాం కదా. ఆ ఇద్దరు కూడా రావాలి అంటే సహవాసం ఉండాలి. సహవాసానికి మనకు మనసు ఉండాలి. దేవునితో సహవాసానికి మనసు ఉండాలి, తర్వాత ఆయన బిడ్డలతో సహవాసానికి మనసు ఉండాలి. అట్లు మనము ఒకరినొకరు బలపరుచుకుంటాము, ఆయన కార్యంలో జ్ఞాపకం చేసుకుంటాము, ఎదుగుతాము, ముందు తరాలకు కూడా మనం అందిస్తాము. అందుకే ఆయనకి అయితే దేవుడు అక్కడ అన్నాడు కదా, మీ ముందు తరాలకు చెప్పాలి, మీరు వీటి గురించి మాట్లాడాలి అంటాడు కదా. వారు చేశారా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగానే సంభాషణ చేశారు, చెప్పారు. అందుకే 78వ కీర్తనలో 3-4 వచనాలు ఏముంటుందంటే, వాళ్ళు అంటారు, మా పితరులు మాకు తెలియజేసిన సంగతులను మేము తెలియజేస్తాము, రాబోయే తరంలోకి మేము అది అందిస్తాము, దాచిపెట్టము అని అంటారు. సో కనుక దాని రిజల్ట్స్ మనం చూస్తామండి అక్కడ. అందుకే మనము కూడా దేవుని గురించి సంభాషణ చేయాలి, ఆ రక్షణ కార్యం గురించి, ఆయన గురించి పొద్దాక మాట్లాడాలి, వినిపించాలి, వినాలి, చెప్పేవారు ఉండాలి, వినేవారు కూడా ఉండాలి. సో అట్లా విశ్వాసం బలం పొందుకోవడం. అయితే మనల్ని కూడా దేవుడు మన జీవితంలో చేసిన కార్యము, అన్యులుగా ఉన్నాము, అర్హత లేదు, మనల్ని ఆయన రక్తము చేత కడిగి విమోచించి ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా, ఆయనకు రాజ్యంగా, ఆయనకి జనాంగంగా, తర్వాత యాజకులుగా చేసుకొని ఉన్నాడు. ఇట్టి గొప్ప కార్యం ఉంది. దీనికంటే ఇంతకంటే మించిన కార్యము ఇంకా అవసరం లేదనిపిస్తుంది నాకైతే. ఆ కార్యం నన్ను జ్ఞాపకం చేసుకుంటే, అందుకే అంటాడు, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ రక్షణ కార్యము చేత నువ్వు ఇచ్చిన నాకు క్షమాపణ, నీ కృప చేత రక్షింపబడ్డాను నేను. ఆ కార్యమును బట్టి, నీ చేతు పనులను బట్టి నరుని నువ్వు ఈ విధంగా నిర్మించున్నావు, దాన్ని బట్టి ఉత్సహిస్తున్నాను. అందుకే ఇంకో చోట కూడా ఉంటుంది అనమాట, నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, వాడిని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు. ఈరోజు మనల్ని అందరినీ దర్శించడానికి ఏ పాటి వారము?
సువార్త ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ దేశము, ఇజ్రాయెల్ దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, వాళ్ళు హతసాక్షులు అవ్వడము, ఈ వాక్యము తర్జుమా చేయబడి మన చేతిలో ఉండడం, ఇంత గొప్ప కార్యమును బట్టి సంతోషించాలి, ఉత్సహించాలి. సో కనుక జ్ఞాపకం చేసుకోవాలి. 5వ వచనము, ఎంత దొడ్డవి ఈ దొడ్డవి అంటే గ్రేట్, చాలా గొప్ప కార్యములు అనమాట. ఎంతసేపు చూసి విన్నది అదే కదా. నీ ఆలోచనలు అంటే డీప్గా ఉంటాయి నీ ఆలోచనలు. అందుకే ఆయన ఏషియా గ్రంథంలో అంటాడు కదా 55లో గిట్లా, మీ తలంపులు నా తలంపులు కావు, మీ మార్గములు నా మార్గములు కావు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా నా ప్రణాళికలు ఉద్దేశంలో ఉన్నాయి. వాక్యం చదువుకున్న తర్వాత ఏం చేస్తాము అని అంటే దాన్ని అప్లై చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఇన్ని రోజులు నా సొంత ప్రణాళికలు వేసుకున్నాను, నా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను, నిన్ను నిందిస్తున్నాను, కానీ మీ ప్రణాళికలు ఏంటో తెలియదు, మీ ఉద్దేశంలో ఏంటో తెలియదు. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా ఉన్నది కనుక నేను లిమిటెడ్ బీయింగ్ని, నాకు తెలియదు. భవిష్యత్తు కాలంలో ఎరిగినవాడు నీవే కనుక, సో కనుక నా జీవితానికి ఏది మంచిదో అదే ఆ మార్గంలో నన్ను నడిపించము, అలాంటి నిర్ణయాలే నేను తీసుకోగలిగితే కృపదయచేయము అని ఆధారపడుతూ ఉండాలి. ఆధారపడ్డప్పుడే ఆయన నడిపించగలుగుతాడు. ఆధారపడకుండా మన యొక్క స్వచిత్తాన్ని మనం నిర్ణయాల్లో మన సొంత నిర్ణయాలు తీసుకొని పరిశుద్ధాత్మనికి దుఃఖపరచడము సరి అయిన పద్ధతి కాదు. సో కనుక 6 నుంచి 9 అండి, వాటిని గ్రహింపరు. పశుప్రాయులు ఎవరు? ఈ కార్యములన్నిటినీ అర్థం చేసుకుని వారు, ప్రశ్నించేవారు. లోకము చాలా ఎడ్యుకేటెడ్, ఆస్తి ఉంది, ధనం ఉంది లోకానికి, లోకంలో ఉన్నవారే కానీ వారు చాలా ఎడ్యుకేటెడ్, చాలా మంచి జాబులు చేసేవారు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి వారు అంటే పశుప్రాయులు, అవివేకులుగా అవుతున్నారు. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టిని ప్రశ్నించడం ద్వారా, 6 రోజుల్లో సృష్టించడం ఏంటి, నోటి ద్వారా సృష్టించడం ఏంటి అని విశ్వసించకుండా ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఎవరో చనిపోతే నా పాపం కడగబడడం ఏంటి, నాకు ఎవరి ద్వారానో పాపం రావడం ఏంటి, నేను పుట్టుకతోనే పాప స్వభావం అంటారు ఏంటి అని గ్రహించలేని పరిస్థితిలో మనుషులు ఉన్నారు. తర్వాత అయితే 1 కొరింథీయులు ఏమంటది, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రతనంగా ఉంటుంది, కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. తర్వాత ఈ 7 నుంచి ఇవన్నీ కూడా చూస్తే ఇంకో చోట కీర్తన 77లో 73లో ఏముంటుంది అంటే, కీర్తనకారునికి భారం పెరుగుతుంది. ఇలా భక్తిహీనులు పుష్పిస్తున్నారే, ఎదుగుతున్నారే, బాగుపడుతున్నారే, నా మీద ఈ విధంగా పొంచి ఉన్నారే, ఏంటి వారి పరిస్థితి అని నేను యెహోవా మందిరంలోకి పోగా దీని గురించి విచారణ చేయగా వారి గతి ఏందో నాకు తెలిసి ఉన్నది అని అంటాడు. సో కనుక ఈరోజు లోకస్తులు పెరుగుతారు. లోకస్తులు ఎందులోనో పెరగని, వారి ఆస్తులు పెరగని, వాళ్ళు మంచిగా బాగుపడిని, అది టెంపరరీ విషయము. సో మనకైతే నిత్య జీవం కలదు. మనం శ్రమల గుండా వెళ్ళొచ్చు, కొన్నిసార్లు కొందరిని దేవుడు దీవించవచ్చు, కొందరిని అదే పరిస్థితి గుండా తీసుకెళ్ళి ఉండొచ్చు. బట్ ఆయన ప్రొటెక్షన్ ఉంటుంది, ఆయన యొక్క కాపుదల ఉంటుంది, ఆయన మనకు కావాల్సినంత ఇవ్వగలుగుతాడు. సో దాన్ని బట్టి సంతోషపడి ఉత్సహించి ముందుకు పోవాలి. తర్వాత ఎందుకంటే నిత్య జీవితం, భవిష్యత్తు నిరీక్షణ ఉంది కనుక, నిరీక్షణ లేని వారిగా లేవు కనుక మనం నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. తర్వాత 12 నుంచి 13, ఇంకా ఖర్జూర వృక్షము, లేబాను, దేవదారు వృక్షము, ఇది దాని గురించి చాలా స్టడీ ఉంటుంది. కానీ వాటిని చూస్తే అది చాలా హైట్గా ఉంటాయి, వాటి కొమ్మలు కూడా చాలా మంచిగా ఇలా ఉంటుంది, నిండుగా ఉంటుంది. దేవదారు వృక్షం చూస్తే, దేవదారు వృక్షం యొక్క ఆ చెక్కని ఏదైతే ఉందో చాలా దృఢంగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. దానికోసం భవనాలు నిర్మించడానికి, మందిరం నిర్మించడానికి కూడా వాడుతున్నాడు. అంటే పనికొచ్చే పాత్ర చాలా. మనం దేవుని దృష్టిలో చాలా పనికొచ్చే పాత్రగా వాడబడతాము ఎప్పుడైతే మనల్ని మనం ఆయనకి అప్పచెప్పుకుంటామో. లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు, జ్ఞానులను కాదు. జ్ఞానులను సిగ్గుపరచడానికి, బలహీనులను ఎన్నుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి. సో పనికొచ్చే పాత్రగా చేసేది అయినా అంటే అంత దృఢ. అంటే తర్వాత చూద్దాం ఇంకా. అంటే ఈ ఖర్జూర వృక్షము వలె మొయ్యువేదురు,
దేవదారు వృక్షము వల్లే వారు ఎదుగుదురు, యెహోవా మందిరంలో నాటబడిన వారే. అంటే దాన్ని పోలుస్తూ దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో మనం నాటబడితే దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు, మన జీవితాలు వర్ధిల్లుతాయి. ఆత్మీయ జీవితంలో మనము ఆ విధంగా స్ట్రాంగ్గా ఎదగాలి, దృఢంగా ఉండాలి, పనికొచ్చే పాత్రగా ఉండాలి. మన ఎప్పుడైతే చెట్టు ఎదిగి ఆ కొమ్మలు విస్తరిస్తాయో నీడ వస్తుంది, ఆ నీడ ఆశ్రయంగా మారుతుంది. జంతువులు కానీ మనుషులు కానీ దాని కింద వచ్చి కూర్చుంటాడు, ఆకాశ పక్షులు వస్తాయి, దాని మీద వాలుతాయి, దాని ఫలాలు కూడా తింటాయి. సో ఆ విధంగా మనం ఎదుగుతూ దృఢంగా ఉండి ఎదుగుతున్నప్పుడు మనము కూడా ఇతరులకి పనికొచ్చే విధానంగా, ప్రోత్సహించే విధానంగా ఆ విధంగా ఉండాలి. అప్పుడు వృద్ధాపంలో కూడా మనము ఫలిస్తామంట. తర్వాత అదే కింద అదే ఉంటుంది. యెహోవా యథార్థవంతుడని ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుండు. మన కొరింథీయులకు రాసిన పత్రికల పౌలు మాట్లాడుతాడు, బాహ్య పురుషుడు క్షీణించుచున్నను అంతరంగ పురుషుడు దినదినమును బలం పొందుకుంటున్నాడు. సో వయసు పెరుగుతూ ఉంటుంది, మనం వయసు పరంగా మనం క్షీణిస్తూ ఉండవచ్చు, వయసు పెరుగుతూ ఉంటుంది, మనం ఇదవుతుంది. కానీ దేవుని సన్నిధిలో దేవుని వాక్యం అనే క్రీస్తు అనే బండ మీద మన జీవితాల్లో కట్టుకున్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా ఎవరున్నా లేకున్నా కానీ మనం నిలబడగలుగుతాము, ఫలిస్తాము. మనం వృద్ధాపంలో కూడా మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. ఆ చిగురు పెట్టుదురు, సారము ఉంటేనే ఉంటుంది మనకి ఎప్పుడు. సో కనుక యేసు ప్రభు కూడా ఏమంటాడు, ద్రాక్ష వల్లని నేను, తీగలు మీరు. ఓకే, నేను ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు అంటాడు. సో అందుకే క్రీస్తు నందు మనం ఉండాలి, క్రీస్తు మన యందు ఉండాలి, అట్లు మనం ఫలిస్తాము. సో కనుక ఆయన వాక్యంను ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అందుకే దేవుణ్ణి స్తుతించాలి ఎప్పుడు, ఎల్లప్పుడూ. ఆ రక్షణ ఆనందంను పట్టుకొని మనం ఎప్పుడు రక్షణ ఆనందం కలిగి ఉండాలి. మరలా చెప్పుదును, సంతోషించండి, గంతులు వేయండి. సో కనుక దృఢంగా ఉండాలి, ఎదగాలి, మల్టిప్లై అవ్వాలి. ఎందుకంటే రుచి చూచి ఎరుగుడి ఆయన ఉత్తముడని తెలుసుకోవాలి. సో దేవుడు ఎప్పటికీ మంచివాడు అండి. సో మనము నమ్మకత్వం చూపించాల్సింది, మనము కృతజ్ఞత భావం కలిగి ఉండాల్సింది, మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించాల్సింది, మనము కృతజ్ఞత జీవితం జీవించాల్సింది మనము. అప్పుడు దేవుని కార్యాలు మరలా మనం చూస్తూ ఉంటాము ఈ భూమి మీద ఉన్నంతకాలం. అప్పుడు మనం ఇతరులకు చెప్పగలుగుతాము, మనము ఫలించగలుగుతాము. సో ఇట్టి దేవుణ్ణి, ఇట్టి సృష్టికర్తని, మహోన్నతుని, సర్వోన్నతుని, సర్వశక్తి గల దేవుణ్ణి మనము ఆరాధిస్తాము, పూజిద్దాము, ఘనపరుస్తాము పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ ఆలోచనతో, సమస్తముతో. సో కనుక ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫిలదెల్ఫియా సంఘానికి, పెద్దలకి, మరి ముఖ్యంగా దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.